ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గంలో పీఠికాపుర సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎప్పటికే అన్ని కూడా పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్తో పాటు మొత్తం అందరూ కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. ఏర్పాట్లు ఏ విధంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ యొక్క పీఠికాపుర సంక్రాంతి సంబరాలుగా నామకరణం చేశారు. ఈ యొక్క సంబరాలు ఏ విధంగా జరగబోతున్నాయి? పిఠాపురం అనే పేరుతో స్థిరపడిన ఈ ప్రాంతం ఒకప్పుడు పీఠికాపురంగా విరాజిల్లింది. పవన్ కళ్యాణ్ గారికి చరిత్ర అన్న ఆనాటి స్థితిగతులన్నా చాలా ఇష్టం. అందుకనే ఆయన ఈ ముందస్తు సంక్రాంతి సంబరాలకి పీఠికాపుర సంక్రాంతి మహోత్సవం అని పేరు పెట్టారు. ఈ ఉత్సవాలు 3 రోజుల పాటు జరుగుతాయి, 9, 10, 11వ తారీఖున. దీన్ని పురస్కరించుకొని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాత్రికి పిఠాపురం వచ్చేస్తున్నారు. ఆయన 3 రోజుల పాటు ఈ ప్రాంతంలో ఉంటారు. రేపు ఉదయం అంటే 9వ తారీఖు ఉదయం 10:30 గంటలకి ఈ పీఠికాపుర సంక్రాంతి మహోత్సవానికి ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుంది. అనంతరం కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా దాదాపు 172 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు అదే ప్రాంగణంలో ఆయన శంకుస్థాపన చేస్తారు. ఈ సంక్రాంతి మన తెలుగు క్రాంతి, మన భాష, మన సంస్కృతి సంప్రదాయాలు విరాజిల్లే క్రాంతి. ఎప్పుడు సంక్రాంతిని మనం ఈ పంటలు ఇంటికి వచ్చిన సందర్భంగా మనం అంగరంగ వైభవంగా ఎప్పటి నుంచో జరుపుకోవడం ఆనవాయితీ. అదే ఆనవాయితీని ఈసారి కూడా ఇక్కడ కొనసాగిస్తూ మన కళలు ఏదైతే గరగ, కూచిపూడి, భరతనాట్యం, దింస వంటి మన సాంప్రదాయ నృత్యాలతో పాటు తోలుబొమ్మలాటలు, చేతి వృత్తులు, సంక్రాంతికి మన ఇళ్ళకు వచ్చే హరిదాసులు కానీ, లేకపోతే మన ఇంటి ముందు వేసే రంగబల్లలు కానీ, ఇటువంటి కార్యక్రమాల సమ్మేళనంతో ఈ 3 రోజుల కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఈ ఉత్సవాల్ని ఈ పిఠాపురంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇచ్చేసి స్వయంగా తిలకించి ఆనందించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఈ 3 రోజుల పర్యటనలో రేపు సాయంత్రం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఈ ఇందిరానగర్, మోహన్ నగర్ లాంటి ప్రాంతాలను సందర్శిస్తారు. ఈ మధ్యకాలంలో వచ్చిన వరదలకి ఆ ప్రాంతంలో బాగా ఇళ్ళు దెబ్బతిన్న సంగతి మనందరికీ తెలిసిందే. వాటిని చూస్తారు. 10వ తారీఖు ఉదయం గొల్లపురంలో కూడా పర్యటన ఉంటుంది. తదనంతరం కాకినాడ వెళ్తారు. కాకినాడలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవాలు జరిపిన తర్వాత శాంతి భద్రతల మీద అక్కడ ఒక సమీక్ష సమావేశం కూడా నిర్వహిస్తారు. అక్కడి నుంచి ఆయన హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు. ఇంకా ఏ అభివృద్ధి పనులు చేయబోతున్నారు? ఇప్పటికే పిఠాపురాన్ని మోడర్న్ నియోజకవర్గం చేస్తున్నారు. ఇప్పటికే ఎంతవరకు అభివృద్ధి పనులు జరిగాయని కూడా చెప్తున్నారు. మీరు చూస్తూనే ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత దాదాపు 100 కోట్ల రూపాయలతో ఇక్కడ పనులన్నీ పూర్తయ్యాయి. రోడ్లు కానీ, లేకపోతే జనరల్ ఆసుపత్రి నిర్మాణం కానీ, అలాగే ఫ్లైఓవర్ కూడా మంజూరైన సంగతి తెలిసిందే. ఈ పశువుల ఆసుపత్రి, సంత అక్కడ అసలు ఆ సంతలో వచ్చేవాళ్ళు కానీ, అక్కడ అమ్మకం జరిపేవాళ్ళు కానీ ఎంత ఆనందపడుతున్నారో మనందరికీ తెలిసిందే. ఇది ఒక మోడల్, ఈ 5 ఏళ్ల కాలంలో ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలంత గట్టి సంకల్పంతో ఆయన ఉన్నారు. అదేవిధంగా ఆయన స్థిర నివాసంగా పిఠాపురం ఏర్పాటు చేసుకోబోతున్నారు. ఇక్కడే ఆయన స్థలం తీసుకున్నారు. జనసేన కేంద్ర కార్యాలయం కూడా భవిష్యత్తులో పిఠాపురం నుంచే నిర్వహించాలన్న తలంపుతో కూడా ఉన్నారు. ఈ పిఠాపురం మీద ఆయనకి అంత అవగాహన, అంత ప్లాన్ ఉంది. ముందుగా ఏం చేయాలి, ఇక్కడి నుంచి ఎటువంటి కార్యక్రమాలు నిర్వర్తించాలి అన్న దాంతో ఒక మోడల్ నియోజకవర్గంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందా అని చెప్పడంలో అతిశక్తి ఏం లేదు. ఇంకా ఏం జరగబోతుందంటే, ఇక సంక్రాంతి సంబరాలు కన్వీనియర్ రీతిలో జరగబోతుంది అన్నారు. 3 రోజుల పాటు ఏమేమి ఉండబోతుందండి అక్కడ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాలు అన్నీ కూడా? దాదాపు 400 మంది కళాకారులు ఈ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. 3 రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ కార్యక్రమాలు ఉంటాయి. ఇప్పుడు ఇంతకుముందే మీకు చెప్పాను, కొన్ని సాంప్రదాయ నృత్యాలతో పాటు మన కొంతమంది కళాకారులు కూడా ఇక్కడికి వస్తున్నారు. కళా ప్రదర్శనలు ఉంటాయి, అలా లలిత సంగీత విభాగాలు ఉంటాయి. ఇవన్నీ ఒక మిక్స్ ఆఫ్ కల్చరల్ ఫీస్ట్ అని చెప్పొచ్చు. దీన్ని అందరూ ఆనందించవచ్చు ఈ సంబరాల్లో. 3 రోజుల ముందే వచ్చే ఇక్కడ సంబరాలు జరిగే విధానం చూసుకుంటే అంతే కదండి. ఇప్పుడు ఆ పండగ 3 రోజుల పాటు ఎవరి కాళ్ళు ఇళ్ళ దగ్గర ఉండి పండుగ వేడుకలు చేసుకుంటారు. ఆ రోజుల్లో ఎవరు బయటికి రాలేరు. అందుకనే ముందుగా 3 రోజుల ముందు ఈ కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ.
ఇది పరిస్థితి కనివిని ఎరిగిన రీతిలో. అలాగే ఏదైతే పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాల పేరుతో భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. దీని ఏర్పాట్లు దగ్గరుండి ఎలా అయితే ఎమ్మెల్సీ హరిప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఇవన్నీ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదైతే కనివిని ఎరిగిదలో సంస్కృతి కార్యక్రమాలు, అలాగే మన సాంప్రదాయాన్ని ఉట్టుపడే విధంగా, అలాగే రైతులందరూ కూడా పంట చేతికొచ్చి తొలిసారిగా జరుపుకునే పండగ కావడంతోనే, అలాగే అటువంటి పంటని భాగ్యాలతో ప్రతి ఒక్కరు కూడా జరుపుకునే విధంగా ఇక్కడ భారీ ఎత్తున అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కనివిని ఎరిగినలో అలాగే ఎన్నికల సమయంలో ఏదైతే ఇచ్చారో హామీ ప్రకారంగా ఒక మోడర్న్ నియోజకవర్గంగా తీర్చిదిద్దారు. పక్కన 100 పడకల ఆసుపత్రి కావచ్చు, పశువుల సంత కావచ్చు, అలాగే ఆ గోడ ఏదైతే ఆ వాల్ ఏదైతే ఉందో దాన్ని కూడా నిర్మాణం కోసం అన్ని విధాలకు కూడా కృషి చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా 3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ ఇక్కడే ఉంటారు. ఈ రోజు నైట్ కల్లా ఇక్కడ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ పిఠాపురంలో ఉన్న ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్కి అయితే చేరుకుని ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదేమైనా ఈ యొక్క సంక్రాంతి పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలు అయితే కనివిని ఎరుగతిలో జరుగుతాయని ఎమ్మెల్సీ హరిప్రసాద్ అయితే చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. దిగున ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాశ్, RTV పిఠాపురం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.